చెప్తున్నాను కదా, నీకోసం బతకాలని ఆశగా ఉంది, నీ చిత్తం చేయాలని ఆశగా ఉంది. ఇది కాదు, ఇంకా విస్తారమైన ఆత్మలని నీ తట్టు ఆకర్షించాలని ఆరాటం ఉంది నాయన. మనకు చేసిన పరిచర్య కాదయ్యా, ఇంకా చేయాలి, ఇంకా అనేక ఆత్మలని ఆకర్షించాలి, నీ తట్టు ఆకర్షించాలి. అనుగ్రహించుకోండి. నీ దృష్టిలో నా స్థానం ఇంత గొప్పగా ఉందని నేను అనుకోలేదు. అందరికంటే నీచురాని అనుకున్నాను. నిజంగా దోషాన్ని బట్టి అనుకుంటే తప్పులేదు, కానీ నేను క్షమించాను, నువ్వు నా పెట్టవి అన్న తర్వాత కూడా నేను అలా ఉండకూడదు కదా. నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు ఈ మహాకూటములలో, ఈ మొదటి కూటంలో నా తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తముతో కడుగున్నా. దాసుని దోషములు ఎంచకయ్యా, దాసురాలి దోషములు ఎంచకయ్యా. నీవు కాకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారయ్యా? నీవు కాకపోతే మమ్మల్ని ఎవరు విడిపిస్తారయ్యా? అయ్యా, నా నోటి తొందరని క్షమించు నాయన, నా ఆలోచనల తొందరని క్షమించు నాయన, అడుగులు జారి చేసిన పాపములను క్షమించు నాయన, నా హృదయాలోచనలు క్షమించు నాయన, ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, మత్సరాలతో కొన్ని పొరపాట్లు చేశాను, మన్నించు నాయన. నన్ను ఈ రక్తంతో కడుగు నాయన. అడుగుమా, అడుగు అడుగు అడుగు. ఆయన నిన్ను కడిగి దాని ఫలితంగా వచ్చిన వేదన, దుఃఖం, శాపం కూడా తొలగిస్తాను.